నేనేం బానే ఉన్నాను. పార్లర్ ఎలా నడుస్తుంది? పార్లర్ తర్వాత బానే నడుస్తుంది. అవునండి, చూడలేకుండా చెల్లి. అవునా, నువ్వు వచ్చేస్తానని చెప్పావు కదా. వచ్చేద్దాం అనుకుంటున్నా, ఇంకో 4 months లో వచ్చేస్తాను చెల్లి. అవునా, ఒక్క నిమిషం చెల్లి, ఫోన్ వస్తుంది. వచ్చేస్తానంటే ఇంకేం చెల్లి? ఏముందక్క అసలు ఏంటి మరి లంచ్ లోకి ఏమన్నా ప్రిపేర్ చేయమంటావా లేదంటే బయట నుంచి తెచ్చుకుందామంటావా? నాన్ వెజ్ తిని బోర్ కొడుతుంది చెల్లి, ఏదైనా వెజ్ చెప్పించు. అవునా, అయితే సుబ్బయ్య గారి హోటల్ చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అవునా చెల్లి, తిని కూడా చాలా రోజులు. అయితే దాంట్లో తెప్పించుకుందాం, స్విగ్గీలో ఆర్డర్ చేద్దాం. వచ్చేస్తుంది. ఏం చెల్లి చెప్పాలి ఇంకా. లవ్ యూ అక్క. లవ్ యూ చెల్లి. అమ్మా, స్విగ్గీ నుంచి ఆర్డర్ వచ్చింది. అవునా, బిల్ తీసుకో. ఇదిగో అమ్మా. ఎంత వచ్చింది? 5:30 వచ్చింది చెల్లి, నేను ఇచ్చేస్తాను. కాదక్క, నేను కడతాను. నేను కదా ఆర్డర్ చేసింది. లే చెల్లి, కట్ట నాకు చేయలేదు కదా. సరే, నేను ఫోన్ పే చేసేస్తానక్క. నేను గూగుల్ పే చేసేస్తాను చెల్లి. వద్దంటున్నాను కదా, నేను కడతానక్క. నేను మనీ ఇవ్వకపోతే ఆర్డర్ తీసుకుని ఈసారి చెప్పు. నేను కట్టాలి చెల్లి. కాదక్క, నా మంచి అక్కువ కదా. నా మంచి చెల్లి కదా, నేను కట్టాను. కాదమ్మా, నేను కడతానంటున్నాను కదా. నేను కట్టాలంటున్నాను కదా. నేను కడతానంటున్నాను కదా. నేను కట్టాలంటున్నాను కదా చెల్లి. కడతానని చెప్తున్నాను కదక్క. నేను కట్టాలని చెప్తాను కదా చెల్లి. ఎన్నిసార్లు చెప్పాలి? మనీ కట్టను. నేను నేను కడతా. నేను కడతాను. నేను కడతా. నేను కట్టను తల్లి. నువ్వేంటే కొత్తగా చెప్పాను. బండదానా వదలవే, పడుతున్నానా? ఏంట కొట్టిదానా? ఏంటే పక్కదానా అంటావా? నన్ను కొట్టిదానా అంటావా? నన్ను నేతావా? నన్ను గుచ్చుతావా నువ్వు? అవునే, నన్ను గుచ్చుతావా నువ్వు? నన్ను గుచ్చుతావా నువ్వు? ఇంటికి వెళ్ళి నన్ను కొడతావా నువ్వు? అవునే, ఇంటికి వచ్చి కూడా కొట్టాలి. సారీ అక్క, బిల్లు నువ్వే కట్టక్క, నేను కట్టలే. బిల్లు కట్టమంటున్నాను అక్క. బిల్లు కట్టవే నువ్వు. నువ్వు కడతానన్నావా? నువ్వు కట్టు. నువ్వు కట్టాలన్నావు కదా. ఇంటికి వెళ్ళిపోయారు, ముందెళ్ళి వంట చేయి, నాకు ఆకలి వస్తుంది. వెళ్ళిపోయారు. వెళ్ళి వంట చెయ్యి. నువ్వు చెయ్యి. నేనెందుకు చేస్తా? చెయ్యలు నువ్వు చెయ్యి. చేస్తావా లేదా నువ్వు? నేను చేయను, నువ్వు చేస్తావా లేదా? ఇదంతా కాదు. మన ఇద్దరం వంట చేసి మన ఇద్దరం తిని పిల్లలకు కూడా పెడతానే. అలాగే చెల్లి. అంతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.